విశాఖ జిల్లా గాజువాక 73వ వార్డు శివగిరి కాలనీ కొండపైన వెలిసిన శ్రీ 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 నాగపోలేరమ్మ తల్లి అమ్మవారి దర్శనము, అలాగే అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. అదే చుట్టూ అలాగా అలా నుంచొని దండం పెట్టుకున్నట్టు నుంచున్నాం ఛానల్ అది. ఫస్ట్ రూపం ఇది. జగన్నాథనాం భేత్య సత్రనాం భేత్య హరికృష్ణనాం భేత్య స్వాతి మోహన్ విజయనాం భేత్య మోహన్ భేత్య చెమ్మగిరి నందిని భూపోయరమ్మయ్యినావు గాజువాకానందిని భూకుంచుమామయ్యినావు అనకాపల్లి నందిని భూలోకాలమ్మయ్యినావు సర్వదామకు బ్రహ్మాది పోయరమ్మని జయ దుర్గావారి మాతాకి నాగపరమ తల్లికి నాగపరమ తల్లికి అమ్మనమ్మకి అందరికీ నమస్కారం అండి. నా పేరు దుడ్డు వెంకటప్పారావు. గాజువాక 73వ వార్డు సింగర్ కోన్లీ కొండ మీద వెలిసిన శ్రీ 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 నాగపోలేరమ్మ అమ్మవారు గత 30 సంవత్సరాల కిందతో నుంచి కూడా అమ్మవారు పుట్ట రూపంలోనే వెలిసారండి. ఆ పుట్ట రూపంలో వెలిసి అమ్మవారు భక్తులకి అందరికీ దర్శనం ఇస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఒక రూపం తీసుకొచ్చి ఇలాగ గుడి రూపంలో శ్రీ కొత్తర గోవిందరాజులు గారు ఆధ్వర్యంలో ఇలా గుడి నిర్మించడం జరిగింది. అలాగనే భక్తుల సహాయంతో కూడా 4 చేతులు వేసి అమ్మవారికి రూపం తీసుకొచ్చి జరగడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి పండగ కూడా చాలా ఘనంగా జరుగుతుంది. అమ్మవారికి వచ్చిన భక్తులకి కూడా తమ మనసులో కోరుకున్న కోరికలు అమ్మవారు తీర్చడం కూడా జరుగుతుంది. అలాగే వారం రోజు రోజుకి కూడా అమ్మవారికి భక్తుల సంఖ్య కూడా పెరగడం జరుగుతుంది. ఇలాగా వెలిసిన కొండ మీద సింగర్ కోన్లీ కొండ మీద వెలిసిన అమ్మవారు రోజు రోజుకి భక్తుల సంఖ్య కూడా పెరగడం, అమ్మవారిని కోరుకున్న వాళ్ళ కోరికలు నెరవేర్చడం వల్ల భక్తులు కూడా రోజు రోజుకే పెరుగుతున్నారు. దానివల్ల అమ్మవారి దేవుళ్ళు మన ఈ 73వ వార్డు కోన్లీ వాసులు కాకుండా మిగతా గాజువాకం మొత్తం కూడా అమ్మవారికి తెలిసి భక్తులు ఒకరికొకరిని తెలుసుకొని ఈ గుడికి రావడం జరుగుతుందండి. అలాగే ఏదన్నా అమ్మవారికి సంతానం లేకపోతే సంతానం ప్రాప్తి కలుగుతుంది. అలాగే విద్య చదువు గురించి కోరుకున్న అమ్మవారికి ఏది కోరుకున్నా సరే అమ్మవారికి తక్షణం కూడా నెరవేరడం జరుగుతుంది. అందుకనేసి ఒకరొకరు రోజు రోజుకి కూడా అమ్మవారికి భక్తుల సంఖ్య కూడా పెరగడం జరుగుతుంది. ఎంత కొండల మీద ఉన్నా సరే భక్తులు రావడం జరుగుతుందండి. నమస్కారం. గోవిందరాజులు గారు ఈ అమ్మవారు ఆలయ ధర్మకర్తని. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగేంద్రుడు పుట్టగార పూజలు అందుకుంటున్నారు. అయితే ఈ అమ్మవారు రూపం ఎలా వచ్చిందంటే, నాకు ప్రతిరోజు నాగేంద్రుడు పుట్ట దగ్గర దీపం పెట్టాలి అని ఉండేది. ఆ అమ్మవారు కళ్ళలో కనబడి ఇలా కాకుండా నాకు ఒక రూపం తీసుకురావాలా అనేసి ఆవిడ కళ్ళలో కనిపించారు. 2019లో ఆ యొక్క నాగేంద్రుడు పుట్టని నాగపోలేరమ్మ ఈ రూపంలో దర్శనం ఇచ్చుకొని ఇక్కడ ప్రతిష్ట చేయించామండి. అప్పటి నుంచే కూడా ఎక్కడెక్కడెన్నో ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తర్వాత అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తున్నాయి. ఎక్కువగా సంతాన సౌభాగ్యత ఈ తల్లి, సంతానం లేని వారికి
పక్కాగా అందులో ఎటువంటి అనుమానం లేదు. సంతానం ఇస్తుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం కూడా ఇస్తుంది ఆ తల్లి. రోజు రోజుకి భక్తులు కూడా పెరుగుతున్నారు. అలాగే అమ్మవారి దేవాలయం కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి అవ్వాలి ఈ తల్లి. మన రాష్ట్ర నారుమూల ప్రాంతాలకి కూడా ఈ అమ్మవారు వెళ్ళి ఇంకా అభివృద్ధి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ, మీరు గుడికి వస్తున్నారు కదా, మీరు గుడికి వచ్చిన కాడి నుంచి మీకు ఏమనిపిస్తుంది? మాకు బాగా జరుగుతుందండి, అన్నీ బాగున్నాయండి. నా ఆరోగ్యం కూడా బాగుపడ్డది. నేను మెట్లు ఎక్కలేను అనుకునేదాన్ని, మెట్లు ఎక్కుతున్నాను. బాగానే తల్లి తీసుకొస్తుంది. నాగపోలేరమ్మ చాలా గొప్పదాయి. ఆవిడ మట్టుకు మీరు ఎవరూ వదలకండి. అందరికీ అన్నీ ఇస్తుంది ఆవిడ. చదువులేదని చదివిస్తుంది, పెళ్ళి పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, అన్నీ జరుగుతున్నాయి బాబు. మీ 4 సంవత్సరాల నుంచి కొత్తలు రాజుగారు నిర్ణయించారు ఈ ఆలయం. ఎన్నో ఇది బాధపడి ఎన్నో చేసి కొండ మీదకి ఎక్కించి అన్నీ చేశారు. మా అందరికీ ఒక దేవాలయం అనేది ఏర్పరిచారు. ఇప్పుడు దాకా కొండ మీద ఏదీ లేదు మాకు ఇప్పుడు వరకు. అతను వచ్చాక మాకు ఈ ఆలయం వచ్చింది. అతని వల్ల ఈ ఆలయం నడుస్తుంది. కాబట్టి మాకు అన్నీ బాగానే ఉన్నాయి బాబు. ఏది అనుకుంటే అది జరుగుతుంది. చాలా శక్తిగల తల్లి ఈవిడి. ఈవిడిని ఎవరు మరకండి. ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఆ తల్లి. ఓం శ్రీ నాగపోలేరమ్మ దేవత భీనమో నమః. అమ్మ, ఇక్కడ 73వ వార్డు సింహగిరి కాలనీ కొండపైన వేంచేసి ఉన్న శ్రీ నాగపోలేరమ్మ దేవత దేవాలయం అండి ఇది చాలా పురాతనమైనది. నేను ఇక్కడ పంతులు గారిగా ఉన్నాను. ఇక్కడ నాగదేవతతో పాటు పురాతనమైన పుట్ట కూడా ఉన్నది, నాగమ్మ కూడా ఉన్నది ఇక్కడ. అందువలన ఇక్కడ కోరిన కోరికలని తక్షణమే తీరుస్తుంది అమ్మవారు. పుత్రులు లేని వారికి పుత్ర సంతానాన్ని, ఆయురారోగ్యాల్ని, ఐశ్వర్యాల్ని. నమస్తే అండి. మేము గాజువాక సింహగిరి కాలనీలో ఉండేటప్పుడు మాకు వేరొకరు చెప్పారండి, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, కొండపైకి వెళ్తే చాలా బాగుంటుంది, నాగపోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్తేనే అలాగని చెప్పేసి అప్పటి నుంచి మేము ఇక్కడ నాకైతే ఈ గుడి ఇప్పటికీ ఇక్కడ ఉందని కానీ నాకు తెలీదు. నేను ఇక్కడ వెంపాల్ నగర్ నుంచి వస్తున్నాను. అది మా పైన ఈవిడ రెంట్కుంటారు. ఆవిడ చెప్పారు ఇక్కడికి వస్తే బాగుంటుంది అనేసి. నేను అలాగే ఈ గుడికి ఫస్ట్ వారం వచ్చిన వెంటనే మా చెల్లి గురించి అయితే అనుకున్నాను. అది నెక్స్ట్ వీకే ఫుల్ఫిల్ అయింది. అలా కంటిన్యూస్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాను. నాకు తెలిసి 1 year నుంచి నేను వస్తున్నానండి ఈ గుడికి. నేను ఏమైతే అనుకున్నానో అవి ఖచ్చితంగా నెరవేరాయి కూడా. ఇంకా అనుకుంటున్నాను ఆ తల్లికి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ తల్లి అయితే మనం అనుకున్నది 1 వారం కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా సరే కంప్లీట్గా మనం అనుకున్నది సక్సెస్ఫుల్ చేస్తుంది ఆ తల్లి. ఇంకా ఈ అమ్మ మరి ఇంకా చెయ్యపోయిన ఒక రోజైనా సరే మనసు ఏదోలాగా అనిపించి ఈ అమ్మ నాకు ఎన్నో సమస్యల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి నాకు అమ్మ చూపించిందండి. కానీ అమ్మ దగ్గరికి ఎంతోమంది వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు చాలా అనుగ్రహంతో ఉన్నారు. ఎన్నో కుటుంబాల ఆర్థిక సమస్యలతోని వివాహం అవ్వలేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి ఈరోజు ఈ అమ్మ సంతానం ఇచ్చి ఎంతో భాగ్యం ఇచ్చిందండి. ఈ అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా మహిమగల తల్లి. ఈ అమ్మ దగ్గర ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అమ్మవారికి ఇవన్నీ రూపాయలు ఇవన్నీ ఇచ్చినవి కూడా అందరూ ఇచ్చినవేనండి. సంతానం అనుకున్న కోరికలు ఇవన్నీ చెల్లించుకొని ఈ అమ్మ రూపం ఉన్న వాళ్ళ అందరికీ